నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు కాళేశ్వరం ప్రాజెక్టును వృధా కానీయబోమన్న రేవంత్ మరమ్మతు చేసి ఉపయోగంలోకి తెస్తామని వెల్లడి హరీష్ ఢిల్లీ పర్యటనపై అనుమానాలు రైతు భరోసా రెండో విడత నిధులు విడుదల చేసిన సీఎం రేపటి నుంచి 45,11,947 మంది ఖాతాల్లో నగదు జమ ప్రతిపక్షాలపై విమర్శలు జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభలో కారెక్కిన జీవన్ రెడ్డి గులాబీ కండువా కప్పి ఆహ్వానించిన కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని విమర్శ కొల్లేరు అభయారణ్యం పరిధి తగ్గించాలని కేంద్రానికి ఏపీ సర్కార్ విజ్ఞప్తి 20,000 ఎకరాలు కుదించాలని సాధికార కమిటీకి లేఖ రాసిన అటవీ శాఖ ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్కరూ ఆకలితో ఉండటానికి వీల్లేదన్న సీఎం పుట్టినరోజున అన్నా క్యాంటీన్లో అల్పాహారం వడ్డించిన చంద్రబాబు దంపతులు డబుల్ ఇంజన్ సర్కార్తోనే అభివృద్ధి సాధ్యమన్న చంద్రబాబు తమిళనాట ఎన్డీఏను గెలిపించాలని కోయంబత్తూర్ హోసూర్లో ప్రచారం అమెరికా చరిత్రలోనే అతిపెద్ద టారిఫ్ రీఫండ్కు రంగం సిద్ధం ట్రంప్ విధించిన సుంకాలను తిరిగి వ్యాపారులకు చెల్లించనున్న అధికారులు కాళేశ్వరం ప్రాజెక్టుల అవినీతిపై సీబీఐ విచారణ దిశగా కదలిక రావటం వల్లే హరీష్ రావు ఢిల్లీ వెళ్లి బీజేపీని ప్రసన్నం చేసుకునేందుకు యత్నిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై హైకోర్టు తీర్పు రానున్న నేపథ్యంలో న్యాయ నిపుణులను కలిసేందుకు ఢిల్లీ వెళ్లామని చెప్పడం విడ్డూరంగా ఉందని తెలిపారు. ఎన్డీఎస్ఏ నివేదిక మేరకు 3 బ్యారేజ్లను పునరుద్ధరించి రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటామని ప్రాజెక్టును సందర్శించిన తర్వాత వెల్లడించారు. మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. మొదట శ్రీకాళేశ్వర ముక్తేశ్వర స్వామిని మంత్రులతో కలిసి దర్శించుకున్న సీఎం అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనులకు సీఎం భూమి పూజ చేశారు. అక్కడి నుంచి మేడిగడ్డకు వెళ్లిన సీఎం ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్తో కలిసి డ్యాం సైట్ పరిశీలించారు. బ్యారేజీ పియర్స్ 20, 21, 22 వద్ద బోర్ రిగ్స్ ద్వారా జియో టెక్నికల్, జియో ఫిజికల్, జీపీఆర్ శాంపిల్స్ సేకరణ పనులను పరిశీలించారు. అనంతరం అంబటిపల్లిలోని ఎల్ఎన్టీ గెస్ట్ హౌస్ లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణపై సూచనలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన రేవంత్ బీఆర్ఎస్ హయాంలోనే సమస్యలు బయటపడినప్పటికీ పట్టించుకోలేదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,000 కోట్ల అవినీతి జరిగిందని సీబీఐకి అప్పగిస్తే 48 గంటల్లోనే చర్యలు తీసుకుంటామన్న కిషన్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. డిజైన్లలో లోపం ఉంది, నిర్మాణంలో లోపం ఉంది, నాణ్యతలో లోపం ఉంది, నిర్వహణలో కూడా లోపం ఉంది. కాబట్టి ఈ ప్రాజెక్టుల మీదలో నీళ్లు నింపడం కూడా ప్రమాదకరము అని చెప్పి ఎన్డీఎస్ఏ మొట్టమొదటి నివేదిక చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇచ్చిండ్రు. అప్పుడు కూడా ఎదురుదాడి చేసిండ్రు తప్ప తక్షణమే చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేయలే. ఆ తర్వాత విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక ఇచ్చింది, ఎన్డీఎస్ఏ పూర్తి స్థాయి నివేదిక ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణకు జ్యుడిషియల్ కమిషన్ ఇస్తే పీసీ ఘోష్ గారు 645 పేజీల రిపోర్ట్ సవివరంగా ఇందులో అంచనాలను పెంచి ఏ విధంగా దోసుకున్నారు సంపూర్ణంగా నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక మీద అసెంబ్లీలో చర్చ చేసి సిబిఐ విచారణకు సంపూర్ణంగా విచారణ చేయండి, ఇందులో బాధ్యులందరినీ శిక్షించండి అని పంపించడం జరిగింది. ఇప్పటికి దాదాపుగా 9 నెలలు కావస్తుంది. కేంద్ర ప్రభుత్వం సిబిఐ విచారణను ఇంతవరకు ఆదేశించలేదు. 1,00,000 కోట్లు ఖర్చు చేసి నిర్మించిన ప్రాజెక్టును గాలి కొదిలేయలేమన్న రేవంత్ రెడ్డి ఎన్డీఎస్ఏ సహా నిపుణుల సూచనల మేరకు పునరుద్ధరిస్తామని ప్రకటించారు. కాళేశ్వరం మీద 1,00,000 కోట్ల రూపాయల ఖర్చు పెడితే ఇప్పటి వరకు నికరంగా 1,00,000 ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేకపోయినాము. అట్లని 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టును గాలికి వదిలేసే పరిస్థితి లేదు. అన్ని చర్చలు చేసి వీటన్నిటిని కూడా రిపేర్ చేసుకొని మళ్ళీ ఈ తెలంగాణ ప్రాంతానికి నీళ్లు అందించడానికి అవసరమైన పనులు చేయాలని చెప్పి ఈరోజు మేము నిర్ణయం తీసుకున్నాం. కాళేశ్వరం కమిషన్ నివేదికపై హైకోర్టు తీర్పు ఇవ్వనున్న నేపథ్యంలో న్యాయ నిపుణులతో చర్చించేందుకు హరీష్ రావు, వినోద్ కుమార్ ఢిల్లీ వెళ్లినట్లు బీఆర్ఎస్ నేతలు చెప్పడాన్ని రేవంత్ రెడ్డి తప్పుపట్టారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ విషయంలో అడుగు ముందుకు పడుతోందని తెలిసి దానిని అడ్డుకునేందుకే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. హరీష్ రావు గారు బీజేపీ వాళ్ళని కలవనికబోతున్నాడని మీడియా బయట పెట్టేట వరకు మీరు ఎలాంటి ప్రకటన చేయకుండా దాచిపెట్టినట్టు మీ ఉద్దేశం ఏంది? ఎంతకాలం బీజేపీని ప్రసన్నం చేసుకొని సిబిఐ విచారణ జరగకుండా మీరు ఆపుకుంటారు? లేకపోతే బీజేపీని అడ్డం పెట్టుకొని అవినీతిని కాపాడుకోవాలని ఆలోచన ఏదైతే ఉన్నదో భవిష్యత్తులో చూస్తూ ఊరుకోము.
ప్రభుత్వం కూడా నిర్దిష్టమైన కార్యాచరణతో ముందుకు వస్తుంది. ఈ రోజు కాళేశ్వరం సంబంధించిన పీసీ ఘోష్ కమిషన్ కేసు అంటుండు. ఆర్గ్యుమెంట్స్ అయిపోయినాయి, రిజర్వ్ ఫర్ జడ్జిమెంట్ అని జడ్జిమెంట్ రావాలి. జడ్జిమెంట్ ఉన్నాక న్యాయ నిపుణుల దగ్గరకు వచ్చి చర్చించేది ఏముంది మిత్రులారు, మీరు చెప్పండి. కాంగ్రెస్ హయాంలో తెలంగాణ అన్ని రంగాల్లో అధోగతి పాలైందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలో ఎవరిని కదిలించినా తీవ్ర నిరాశ నిస్పృహల్లో ఉన్నారని పేర్కొన్నారు. జగిత్యాలలో నిర్వహించిన బహిరంగ సభలో మాజీ మంత్రి జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను అద్భుతంగా అభివృద్ధి చేశామన్న కేసీఆర్ గత 2.5 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ విధ్వంసం చేసిందని ధ్వజమెత్తారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి తీరుతుందన్న ఆయన వెంటనే హైడ్రాను రద్దు చేస్తామని ప్రకటించారు. పొదరిల్లులాగా వడ్డించిన విస్తరలాగా తెలంగాణ మీకు అప్పచెప్పింది. ఎన్నిట్ల నంబర్ 1 తెలంగాణ, మంచినీళ్ళ సప్లైల నంబర్ 1, కరెంట్ సప్లైల నంబర్ 1, తలసరి ఆదాయంలో నంబర్ 1, జిఎస్డిపిల నంబర్ 1, అంత బాగా చేసిన తెలంగాణ 2.5 ఏళ్లలో ఇలా ఎవ్వని మాట్లాడించిన రైతులను మాట్లాడితే గొడవ వైడుతున్నారు. నాశనం అయిపోయింది అన్న, చెడగొట్టుకున్నాం. మా చెప్పుతున్న మేమే కొట్టుకుంటాం ఓటున్న వాళ్ళు. యూరియా బస్తాలు ఇయ్యే శాతం అయితే లేదా ఈ ప్రభుత్వానికి? ఎరువు అంటే యాపు, రైతు బంధు కోసం మొగులు చూడాలా, నెలకో ఎకరానికి వస్తుంది. ఇప్పుడు జగిత్యాల కేసీఆర్ సభ అంటే మళ్ళీ ఇలా పైసలు విడుదలన్నట్టు. రైతు బంధు రావాలంటే మళ్ళీ సభ పెట్టను అయింది. కేసీఆర్ ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ ఎట్లా ఉండే, రైతుల భూముల ధరలు ఎట్లుండే, హైవే పక్కకుంటే 2 కోట్లు 3 కోట్లు, డాంబర్ రోడ్ పక్కకుంటే ₹1 కోటి. ఈ రోజు అమ్మేటోడు ఉన్నాడు కానీ కొనేటోడు లేడు. బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేది ఖాయం. మొట్టమొదటి రోజులనే ఈ ఐటీ అంటోని ఎత్తి అవతల వరేస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అంతకుముందు మాట్లాడిన సీనియర్ నేత జీవన్ రెడ్డి క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ఇన్నేళ్లు కాంగ్రెస్ పార్టీలో కొనసాగితే తనకు ఆ పార్టీ మానసిక క్షోభ మిగిల్చిందని అన్నారు. 20 మాసాలు తన ఉసురు పోసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతకాలం ఈ మానసిక క్షోభ భరించాలని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ చూపిన వివక్షతో బీఆర్ఎస్ పార్టీలో చేరానని స్పష్టం చేశారు. 20 మాసాలు ఏదైతే నా ఉసురు పోసుకుంటారు మీరు. నేను ఎంతకాలం ఈ మానసిక క్షోభ నేను భరించాలని చెప్పంటూ నేను సాధ్యమే చెప్పండి అన్న చెప్పంటూ నేను 4 దశాబ్దాలు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు అకుంఠిత దీక్షతో ఏదైతుందో నేను పోరాటం చేసి నేను పాటుపడితే చివరికి దక్కిందేందే. ఇవాళ కేసీఆర్ గారు పెద్ద మనసుతో ఏదైతుందో మరి నా చేయూత నాకేదైతే చెయ్యి అందించి నాకు అండా నిలుచుండని చెప్పంటూ నేను ఒకే ఒక్కటి ఈ రాష్ట్రాన్ని పట్టుకొని శని పీడ విరగడ కావాలని చెప్పంటున్నా. ఆ శని పీడ విరగడ కావడానికి కొరకు ఏదైతుందో కేవలం కేసీఆర్ గారి యొక్క నాయకత్వంతో మాత్రమే సాధ్యమవుతున్న భావనతో ఏదైతుందో ఇవాళ నేను కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ చేరదొరుకుతుందని చెప్పంటూ. జగిత్యాల సభలో జీవన్ రెడ్డి చేసిన విమర్శలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రైతు భరోసా నిధులు విడుదల చేశారు. గత నెల 23న మొదటి విడతలో ప్రతి రైతుకు ఎకరం వరకు భరోసా సాయాన్ని పంపిణీ చేసినట్లు గుర్తు చేసిన సీఎం రెండో విడతలో 45,11,947 మంది రైతులకు సాయం అందించనున్నట్లు తెలిపారు. మొదటి విడతలో దాదాపు 3,590 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేసినట్లు తెలిపిన రేవంత్ రెండో విడతలో సుమారు 5,653 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయనున్నట్లు వెల్లడించారు. మూడో విడత నిధులు వచ్చే నెల విడుదల చేయనున్నట్లు తెలిపిన సీఎం జగిత్యాల సభలో కేసీఆర్ మళ్లీ రావాలంటూ సీనియర్ నేత జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పరోక్ష విమర్శలు గుప్పించారు. తెలంగాణలో పాపాల భైరవుడి పాలనను అంతమొందించి ప్రజాపాలన అందిస్తున్నందుకు కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోవాలని అడుగుతున్నారా అని రేవంత్ ప్రశ్నించారు. 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం సహా పేదలకు సన్నబియ్యం ఇస్తున్నందుకు ప్రజాప్రభుత్వం పోవాలా అని రేవంత్ ప్రశ్నించారు. నీ నెత్తి మీద దరిద్రం ఉండి నువ్వు జగిత్యాలలో ఓడిపోతే ప్రజలు తిరస్కరిస్తే నీకు మంత్రి పదవి ఇవ్వకపోతే ప్రజాపాలన పోవాలనా? ఇవాళ నిన్ను పెద్ద మనిషి అని మేము పిలవాలనా? 14 సార్లు బీమా ఇస్తే ఎన్నో సార్లు ఓడిపోయినా వదలకుంటేనే ఆయన వెనకాల నిలబడి ఆయన గండగా నిలబడి ఆయన భుజాల మీద మోస్తే ఒక్క ఏడాది పదవి లేకపోతే మీ గుండెల మీద దాన్ని మిమ్మల్ని మోసం చేసి పారిపోతాడా అని నేను అడుగుతున్న మిత్రులారా, ఇది న్యాయమా? ఇదేనా నీ జాతి, నీ నీతి? ఈ వయసులో నువ్వు 40 ఏళ్ళు నీ జెండా మోసి నిన్ను మోసిన కార్యకర్తల గుండెల మీద దాన్ని మోసం చేసి శత్రు సంతను చేరుతావా? ఇదే సమయంలో వచ్చే ఎన్నికల్లో అధికారానికి వస్తామని రాగానే జీవన్ రెడ్డికి తగిన పదవి ఇచ్చి గౌరవిస్తామన్న కేసీఆర్ వ్యాఖ్యలపై రేవంత్ ఘాటు విమర్శలు గుప్పించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవటం మాటుంచి కనీసం ప్రతిపక్ష హోదా కూడా సాధించలేరని చెప్పారు. మళ్ళా కొడుకును ముఖ్యమంత్రిని చేయడానికి, అల్లుని మంత్రిని చేయడానికి, సారాలో సోడా పోసేటోని రాజ్యసభ చేయడానికి, బిడ్డకు ఎమ్మెల్సీ చేయడానికి పాపాల భైరవుడు రావాలనా? కడుపు నిండా విషమే. విషమున్నోడు ఇవాళ కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకుంటారు. చూస్తున్నాం.
ఆయన ప్రభుత్వం వస్తాడంటే ఈయనకు పెద్ద పదవి ఇస్తాడంట. నీకున్న ప్రతిపక్ష హోదా ఊడగొట్టకపోతే నా పేరు మార్చుకుంటా బిడ్డ కేసీఆర్. ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. తిరుమలలో ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన నిత్య అన్నదానం స్ఫూర్తితో ఏపీలో అన్నా క్యాంటీన్లు ప్రవేశపెట్టామన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా విజయవాడ పటమట అన్నా క్యాంటీన్లో సతీమణి భువనేశ్వర్తో కలిసి చంద్రబాబు అల్పాహారం తీసుకున్నారు. మొదట చంద్రబాబు దంపతులు పేదలకు అల్పాహారం వడ్డించి తరువాత వారు కూడా తిన్నారు. అన్నా క్యాంటీన్లు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఆరా తీశారు. తన పుట్టినరోజు సందర్భంగా అన్నా క్యాంటీన్లలో ఇవాళ ఉచితంగా ఆహారం సరఫరాకు అవసరమైన 76 లక్షల రూపాయల విరాళం ఇచ్చిన భువనేశ్వరిని చంద్రబాబు అభినందించారు. పేదల ఆకలి తీర్చేందుకు మరింత మంది ముందుకు రావాలని పిలుపునిచ్చారు. త్వరలో మరికొన్ని క్యాంటీన్లు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. గతంలో క్యాంటీన్లు మూసేసి పేదల పొట్టగొట్టిన వారు రాష్ట్రానికి అవసరమో కాదో ప్రజలు ఆలోచించాలని సూచించారు. పేదవాళ్ళు కూడా గౌరవప్రదంగా నాణ్యమైన ఆహారాన్ని పరిశుభ్రమైన వాతావరణంలో తినాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మొన్నే 62 ఓపెన్ చేశాం. ఇంకొక 5 కూడా తొందరలోనే ప్రారంభమవుతాయి. 275 క్యాంటీన్ని ప్రారంభిస్తున్నాం. భువనేశ్వర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అన్నదానం అన్నింటికంటే మహాపవిత్రమైనది. మీరు ఒక పూట కానీ లేకపోతే ఒక క్యాంటీన్లో కానీ ఒక రోజు కానీ మీకు శక్తి ఉంటే మొత్తం కానీ అన్నదాన కార్యక్రమంలో మీరు భాగస్వాములు కావాలని పిలిపిస్తున్నా. ఆంధ్రప్రదేశ్ అనే మాట అన్నపూర్ణ. ఈ అన్నపూర్ణలో ఎవ్వడు కూడా ఆకలితో బాధపడకూడదు. డబుల్ ఇంజన్ సర్కార్ వల్లే ఆంధ్రప్రదేశ్లో అనుకున్న పనులు అనుకున్నట్లు అవుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తమిళనాడులో కూడా ఎన్డీఏ కూటమి గెలిస్తే అభివృద్ధి ఫలాలు అందుతాయని చెప్పారు. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా కోయంబత్తూరులో పలువురు ప్రముఖులతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. నరేంద్ర మోదీ నాయకత్వంతోనే దేశాభివృద్ధి సాధ్యమన్న చంద్రబాబు తమిళనాడుకు పూర్వ వైభవం రావాలంటే ఎన్డీఏ కూటమిని గెలిపించాలని కోరారు. భవిష్యత్తులో అన్నీ కుదిరితే గోదావరి, కృష్ణా, కావేరీ నదుల అనుసంధానం జరుగుతుందన్న చంద్రబాబు నరేంద్ర మోదీ ద్వారానే నదుల అనుసంధానం సాధ్యమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఒక 5 సంవత్సరాలు మేము ఓడిపోతే మా దగ్గర ఒక పార్టీ వచ్చి రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తే మళ్ళీ నేను, జనసేన పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ఏర్పాటు చేసి ఇప్పుడు ముందుకు పోతున్నాం. 22 నెలల్లో డబల్ ఇంజన్ సర్కార్. అనుకున్న పనులు అనుకున్నట్టు అవుతున్నాయి. ఇక్కడ పనులు ఇస్తే తీసుకునే పరిస్థితిలో లేరు, ఆలోచించే పరిస్థితిలో లేరు. తమిళనాడులో మీరు చూస్తే చెన్నై ఎయిర్పోర్ట్ చూడండి, బెంగళూరు ఎయిర్పోర్ట్ చూడండి. మీరు ఎవరు కోటేస్తారో మీరే నిర్ణయించుకోండి. అంటే రిఫార్మ్తో ముందుకు పోతే భవిష్యత్తు ఉంటుంది. అనంతరం హోసూర్లో ఎన్డీఏ కూటమి తరపున ప్రచారం చేసిన చంద్రబాబు డీఎంకే ప్రభుత్వం తమిళనాడు అభివృద్ధిని అసలు పట్టించుకోలేదని అన్నారు. అభివృద్ధి కావాలంటే ఎన్డీఏను గెలిపించాలని పిలుపునిచ్చారు. డీఎంకే హయాంలో తమిళనాట కల్తీ మద్యం, మహిళలపై దాడులు, అవినీతి పెచ్చుమీరిపోయాయని చంద్రబాబు ఆరోపించారు. ఒకప్పుడు తమిళనాడు చూస్తే అన్నిట్లో ముందుంది, ఇప్పుడు తమిళనాడు చూస్తే అన్నిట్లో వెనకానుంది. మీరు చూశారు ఒకప్పుడు మెడ్రాస్, తర్వాత అన్ని రాష్ట్రాలు. ఇప్పుడు బెంగళూరుకి, హైదరాబాద్ కి, చెన్నై పోటీ పడే పరిస్థితిలో ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరు కారణమని అడుగుతున్నా. ఈరోజు తమిళనాడులో అవినీతి, శాంతి భద్రత సమస్య, డ్రగ్స్ గాని ప్రజలపైన అప్పుల భారం వేయడం తప్ప ఇప్పుండే ప్రభుత్వం ఏమీ చేయలేకపోయారు. దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఎన్ఐటీలు, ఇతర కేంద్ర విద్యా సంస్థలు ఇంజనీరింగ్ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ మెయిన్ 2వ సెషన్ ఫలితాలు వచ్చేశాయి. మధ్యాహ్నం ఫైనల్కి ఇచ్చిన ఎన్టీఏ సాయంత్రం తుది ఫలితాలను ప్రకటించింది. ఈ పరీక్షకు 11.23 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరు కాగా దేశవ్యాప్తంగా 26 మందికి 100% సాధించారు. ఇందులో ఏకంగా 10 మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులే ఉన్నారు. ఏపీకి చెందిన జొన్నల రోషన్, మణిదీప్ రెడ్డి, నరేంద్రబాబు గారి మహేత్, తుంగా దుర్గా సుప్రభాత్, పసల మోహిత్, బిజ్జం వెంకట చంద్రశేఖర్ రెడ్డి 100% సాధించారు. తెలంగాణకు చెందిన డి భవితేష్ రెడ్డి, మంథా శివ కామేష్, సాయి రిత్విక్ రెడ్డి, వివాన్ శరద్ మహేశ్వరి, రిషి ప్రేమ్నాథ్ 100%తో అదరగొట్టారు. జేఈఈ మెయిన్లో అర్హత సాధించిన అభ్యర్థులు మే 17న జరగనున్న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాస్తారు. అడ్వాన్స్డ్ పరీక్షలో వచ్చే మార్కుల ఆధారంగా ఐఐటీలలో ప్రవేశాలు పొందుతారు.
తెలంగాణ మంత్రివర్గం ఈ నెల 23న సమావేశం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో ఈ నెల 23న మధ్యాహ్నం 3ంటికి కేబినెట్ భేటీ జరగనుంది. ఈ భేటీలో గవర్నర్ కోటా కింద కోదండరాం, అజారుద్దీన్ పేర్లను మరోసారి గవర్నర్కు సిఫార్సు చేస్తూ నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. గతంలోనే ఈ ఇద్దరి పేర్లను గవర్నర్కు సిఫార్సు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఆమోదించలేదు. ఇదే అంశంపై నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిసి చర్చించినట్టు తెలిసింది. ఈ పరిణామాల మధ్య కేబినెట్ భేటీ జరుగుతుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భేటీలో కాళేశ్వరం, 99 రోజుల ప్రణాళిక, మంత్రులపై వస్తున్న విమర్శలు, ఇతర అంశాలపై చర్చిస్తారని తెలుస్తోంది. సీతారామ ప్రాజెక్టు గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ నేతలకు లేదని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. అధికారంలో ఉన్న 10 ఏళ్లు సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయకుండా కమిషన్ల కోసమే హరీష్ రావు పనిచేశారని ఆరోపించారు. ఆగిపోయిన ప్రాజెక్టును కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 4500 కోట్లతో మళ్లీ చేపట్టామని తెలిపారు. పదవిపోయిన ఆందోళన, ఆక్రోశంతో బీఆర్ఎస్ నాయకులు తనపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సీతారామాని రాజీవ్ సాగర్ యొక్క డిజైన్ తోటి బయ్యారం బ్యాలెన్స్ రిజర్వాయర్ చేయాలని చెప్పి రోళ్లపాడులో శంకుస్థాపన చేయించా. ఈ ప్రభుత్వం డిజైన్ కూడా మార్చి బయ్యారాన్ని ఎత్తేసి జూలూరుపాడు మీదుగా సీతారామాని శాంక్షన్ చేశారు. వాళ్ళకి కావాల్సిన కమిషన్లు వచ్చే పంపుల కోసం, పైపుల కోసం 8000 కోట్లు ఖర్చు పెట్టారు. ఎక్కడా ఒక ఎకరానికి నీళ్లు రాలేదు. ఇరిగేషన్ మంత్రిగా నీకు సత్తా లేకుండా, నీకు చెప్పే ధైర్యం లేక ఆ ప్రాజెక్టుని ముండమోపించింది నువ్వు. కనీసం ఆ లిఫ్ట్ ఇరిగేషన్లు అయితే జూలూరుపాడు దగ్గర టన్నెల కెనాల అని 10 సంవత్సరాలు దాన్ని నిర్ణయం చేయకుండా 8000 కోట్లను బూడిదలో పోసి అందుట్లో వచ్చినటువంటి కమిషన్లకే సంతృప్తి పడ్డటువంటి మీరు సీతారామాన్ గురించి మాట్లాడే హక్కు లేదని చెప్పి బీఆర్ఎస్ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నారు. కాళేశ్వరం కమిషన్, ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల అంశంపై సీనియర్ లాయర్లతో చర్చించేందుకు బీఆర్ఎస్ బృందం ఢిల్లీ వెళ్లింది. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఢిల్లీ వెళ్లారు. ఏప్రిల్ 22న తెలంగాణ హైకోర్టులో కాళేశ్వరం కమిషన్పై తీర్పు ఇవ్వనుండటం సహా ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసుల నేపథ్యంలో తదుపరి న్యాయపరమైన కార్యాచరణపై చర్చించేందుకు హరీష్ బృందం ఢిల్లీ చేరుకుంది. ఈ పర్యటన కారణంగా జగిత్యాల సభకు హరీష్ రాలేకపోయారు. అటు అనారోగ్యం కారణంగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కూడా సభకు హాజరు కాలేదు. కొల్లేరు అభయారణ్యం పరిధిని 20,000 ఎకరాలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు అటవీశాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే కేంద్ర సాధికార కమిటీకి లేఖ రాశారు. కొల్లేరు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం సరిహద్దుల మార్పులు చేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు నేషనల్ బోర్డు ఫర్ వైల్డ్ లైఫ్ స్టాండింగ్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని కోరారు. సరిహద్దుల నిర్ణయంపై స్థానికుల నుంచి వస్తున్న వ్యతిరేకతతో శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. కొల్లేరు సరిహద్దుల మార్పునకు కేంద్ర సాధికార కమిటీ అనుమతి కోరాలని ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఏపీ కేబినెట్ తీర్మానం చేసినట్లు తెలిపారు. 2018 నుంచి సరిహద్దుల మార్పుపై ఉన్న స్టేను ఎత్తివేసి తదుపరి చర్యలకు అనుమతి ఇవ్వాలని లేఖలో కాంతిలాల్ దండే కోరారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు 1805 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎక్స్లో వెల్లడించారు. ఈ నిధులు గ్రామీణ ప్రాంతాల్లో కార్మికులకు సమయానికి వేతనాలు చెల్లించడంలో ఉపయోగపడతాయని తెలిపారు. గ్రామీణ ఉపాధిని బలోపేతం చేసి పేదలు, అర్హులైన కుటుంబాలకు ఆర్థిక భరోసాను అందిస్తాయని పేర్కొన్నారు. నిధుల విడుదలకు సహకరించిన ప్రధాని మోదీ కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కి కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు కె వెంకట్రామరెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం డిస్మిస్ చేసింది. వెంకట్రామరెడ్డి సర్వీస్ నిబంధనలు ఉల్లంఘించారని పేర్కొన్న ప్రభుత్వం ఈ మేరకు చర్యలు తీసుకుంది. ఆయన్ను ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే 2 ఏళ్లుగా సస్పెన్షన్లో ఉన్న వెంకట్రామరెడ్డిని డిస్మిస్ చేసినందున ఆయన పదవీ విరమణ ప్రయోజనాలను కూడా కోల్పోయారు. విశాఖ సింహాచలంలో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం కన్నుల పండుగగా సాగింది. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. చందనోత్సవాన్ని పురస్కరించుకుని అప్పన్న స్వామి ఆలయ ప్రాంగణాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. మొదట ఆలయ వంశపారంపర్య ధర్మకర్త గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి తొలి చందనం సమర్పించి దర్శనం చేసుకున్నారు. హోంమంత్రి అనిత ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించింది. గత అనుభవాల దృష్ట్యా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట ఏర్పాట్లు చేశారు. సుమారు 1000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. కొండపైన దిగువన మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. క్యూ లైన్లలో భక్తులకు ఇబ్బంది కలగకుండా మంచినీరు, మజ్జిగ, బిస్కెట్లు, పిల్లలకు పాలు అందించారు.
అమెరికా ఇరాన్ మధ్య రెండో విడత శాంతి చర్చలు రేపు జరగనున్నాయి. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా జరగనున్న చర్చలకు హాజరు కానున్నట్లు ఎట్టకేలకు ఇరాన్ ప్రకటించింది. అంతకుముందు గల్ఫ్ ఆఫ్ ఒమన్లో తమ నౌకను స్వాధీనం చేసుకోవడం ద్వారా అమెరికా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఇరాన్ మండిపడింది. కాల్పుల విరమణను మొదటి నుంచి అమెరికా ఉల్లంఘిస్తూ వస్తోందని ఆరోపించింది. అయితే రెండో విడత చర్చలకు హాజరయ్యే అవకాశాన్ని తోసిపుచ్చని ఇరాన్ చివరకు చర్చల్లో పాల్గొనేందుకు అంగీకరించింది. ఇప్పటికే అమెరికా బృందం చర్చల కోసం ఇస్లామాబాద్ చేరుకుంది. అమెరికా చరిత్రలోనే అత్యంత భారీ స్థాయిలో సుంకాల వాపస్ ప్రక్రియ నేడు ప్రారంభం కానుంది. గతంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్లు రాజ్యాంగ విరుద్ధమని అమెరికా సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో యుఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ విభాగం ఆన్లైన్ ద్వారా వ్యాపారులకు రీఫండ్స్ అందించేందుకు సిద్ధమైంది. కస్టమ్స్ అధికారులు రద్దు చేసిన దిగుమతి సుంకాలపై రీఫండ్ పొందేందుకు దిగుమతిదారులు, వారి బ్రోకర్లు అమెరికా కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 8 గంటల నుంచి తమ క్లెయిమ్లను సమర్పించవచ్చు. ఆమోదం పొందిన క్లెయిమ్లకు సుమారు 60 నుంచి 90 రోజుల్లోగా రీఫండ్ అందుతుంది. ఈ రీఫండ్ ప్రక్రియలో ఇటీవలే చెల్లించిన టారిఫ్లకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తారు. ఏప్రిల్ మధ్య నాటికి 56,497 మంది దిగుమతిదారులు సిబిపి ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టంలో నమోదు చేసుకున్నారు. వీరు వడ్డీతో కలిపి సుమారు $127 బిలియన్ రీఫండ్ పొందనున్నారు. భారత్, దక్షిణ కొరియా మధ్య సంబంధాలకు ప్రజాస్వామ్య విలువలే పునాదని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ప్రజాస్వామ్య విలువలు, చట్టబద్ధమైన పాలన అనేవి ఇరు దేశాల డిఎన్ఏలోనే ఉన్నాయని పేర్కొన్నారు. 3 రోజుల పర్యటన కోసం భారత్ వచ్చిన దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్తో ప్రధాని మోదీ ఢిల్లీలో సమావేశమయ్యారు. సెమీకండక్టర్ల తయారీ, పెట్టుబడులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రక్షణ రంగం, హరిత ఇంధనం వంటి అంశాలపై ఇరు దేశాధినేతలు చర్చలు జరిపారు. ప్రపంచ వాణిజ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని 2010 నుంచి అమల్లో ఉన్న సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాన్ని అప్గ్రేడ్ చేసేందుకు చర్చలు ప్రారంభించాలని నిర్ణయించారు. అనంతరం మాట్లాడిన ప్రధాని మోదీ, భారత్, దక్షిణ కొరియా మైత్రి ప్రపంచానికి శాంతి, స్థిరత్వ సందేశాన్ని ఇస్తుందన్నారు. జమ్మూ కాశ్మీర్ ఉదంపూర్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 21 మంది దుర్మరణం చెందారు. రామ్నగర్ గ్రామం నుంచి ఉదంపూర్కు వెళ్తున్న బస్ కాగూర్ట్ గ్రామం సమీపంలోని ఒక ప్రమాదకరమైన మలుపు వద్ద లోయలో పడింది. ఈ ఘటనలో 21 మంది ప్రాణాలు కోల్పోగా మరో 29 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు అందించారు. క్షతగాతులను ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. రాజస్థాన్లో ప్రధాని నరేంద్ర మోదీ రేపు ప్రారంభించాల్సిన ఓ రిఫైనరీ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున పొగ ఆ ప్రాంతాన్ని కమ్మేసింది. అగ్నిమాపక సిబ్బంది పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని మంటల్ని అదుపు చేశారు. బలోత్రాలోని ఈ రిఫైనరీని దేశపు తొలి గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్గా తీర్చిదిద్దారు. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, రాజస్థాన్ ప్రభుత్వం కలిసి ఈ రిఫైనరీని ఏర్పాటు చేశాయి. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, దేశీయ ఉత్పత్తి సామర్థ్యాలను పెంచడం ద్వారా దేశ ఇంధన భద్రతను బలోపేతం చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు తెలిపారు. 2013లో కాంగ్రెస్ హయాంలో సోనియా గాంధీ ఈ రిఫైనరీకి శంకుస్థాపన చేశారు. 79,450 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును పూర్తి చేశారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ను జాతి పుత్రుడిగా ప్రకటించాలని, స్వాతంత్ర్యానికి ఆజాద్ హింద్ ఫౌజ్ ఐఎన్ఏ కృషే కారణమని గుర్తించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. పిలివేసిన పిటిషనర్ పినాకపాణి మొహంతి తీరుపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీతో కూడిన ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషనర్ గతంలోనూ ఇలాంటి నిరాధారమైన పిల్లి వేసినందుకు కోర్టు మందలించినా ఆయనలో ఎలాంటి మార్పు రాలేదని అసహనం వ్యక్తం చేసింది. కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నారని మండిపడింది. మళ్లీ ఇలాంటివి చేస్తే పిటిషనర్కు సుప్రీంకోర్టులోకి ప్రవేశాన్ని నిషేధిస్తామని ధర్మాసనం హెచ్చరించింది. కేవలం ప్రచారం కోసమే ఇలాంటి పిటిషన్లు వేస్తున్నారని పేర్కొంటూ దానిని తిరస్కరించింది. భవిష్యత్తులో ఆయన ఎలాంటి పిల్ దాఖలు చేసినా వాటిని స్వీకరించవద్దని సుప్రీంకోర్టు రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చల విషయంలో నెలకొన్న అనిశ్చితి మధ్య చమురు ధరలు మరోసారి పెరగ్గా దేశీయ స్టాక్ మార్కెట్లు స్తబ్దుగా ముగిశాయి. క్రితం సెషన్లో 505 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ ఇవాళ 27 పాయింట్లు పెరిగింది. ఈ ఉదయం 78,633 పాయింట్ల వద్ద బీఎస్సీ సూచీ ప్రారంభమైంది. మొదట్లో మదుపర్ల అమ్మకాలకు దిగడంతో నష్టపోయిన సూచీ 78,203 పాయింట్ల కనిష్ట స్థాయిని నమోదు చేసింది. అనంతరం 4వ త్రైమాసికం ఫలితాలు ఇచ్చిన ఉత్సాహంతో 78,942 గరిష్ట స్థాయికి సూచీ ఎగబాకింది. చివరికి 78,520 పాయింట్ల వద్ద బీఎస్సీ సూచీ స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ 11 పాయింట్లు పెరిగి 24,365 పాయింట్ల వద్ద ముగిసింది.